నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాలు ఊపందుకున్నాయి. పసుపు కొనుగోళ్లతో మార్కెట్ యార్డులో ఎటు చూసినా పసుపు రాసులు కనబడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ వాతావరణ నేపథ్యంలో గత 20 రోజులుగా పసుపు అమ్మకాలు నత్తనడకన సాగాయి. ధరలు కూడా తగ్గడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే మళ్లీ పసుపు కొనుగోలు ఊపందుకోవడం, మంచి ధరలు వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 45,000 ఎకరాల్లో పసుపు సాగైంది. పంట చేతికొచ్చే సమయానికి మంచి దిగుబడే వచ్చింది. ప్రారంభంలో ధరలు కూడా 13 నుంచి 14,000 రూపాయల వరకు పలికాయి. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు పసుపు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో గత 20 రోజులుగా నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. అడపాదడపా కొనుగోళ్లు జరిగినా ఆశించిన ధరలు రాలేదు. యుద్ధం కారణంగా ధరలు కూడా 15,000 నుంచి 10,000 రూపాయల వరకు పడిపోయాయి. దీనికి తోడు అకాల వర్షాలతో నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు తడిసింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో పసుపుకు డిమాండ్ పెరగడంతో మళ్లీ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ మధ్యలో 25 డేస్ నుంచి సరిగ్గా రేట్లు లేక రైతులు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఫస్ట్ ఉన్నట్లు మిడిల్లో లేదు. ఈ యుద్ధం ప్రభావం వల్ల మిడిల్లో చాలా వరకైనా రేటు పడిపోయింది. మొన్న వారం రోజులు బంద్ తర్వాత ఇప్పుడు కొంచెం పుంజుకున్నది రేటు. ఇప్పుడు నిన్న వచ్చేసి 16,000, 15,500 అట్లా పోయింది. ఇప్పుడు యుద్ధ ప్రభావం అనేది మరి కొంచెం తగ్గింది అని అనిపిస్తుంది. ఇప్పటికైతే మా నిన్న నుంచి కొంచెం రేట్లు మంచిగానే పెరిగినాయి. 16,000, 15,000, 14,000, 13,000 ఇట్లా పోతున్నది. ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. రేట్లు అయితే పరగకూడదు ఇట్లుంటే. అంతకుముందు అయితే బాగా లాస్ అయిపోయారు అందరూ. ఎక్కువ శాతం అమ్ముకున్నారు కదా. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో బాగా రూపాయల బారాన మందం అమ్ముకున్నారు ఆల్రెడీగా. చాలా మందం ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో పెరిగితే ఏం లాభం ఉన్నది? ఇద్దాం అనుకుంటా ధరలు దించేసారు. ఇప్పుడు యుద్ధం సప్పుడు తక్కువ అయింది, కొంచెం పెంచారు. పసుపు రాసులతో మార్కెట్ యార్డు పచ్చగా మారింది. పసుపు పంట కొనుగోళ్లు ఊపందుకోవడంతో పెద్ద ఎత్తున మార్కెట్కు పసుపు తరలించారు రైతులు. సోమ, మంగళవారాల్లో నిజామాబాద్ మార్కెట్ యార్డుకు 50,000 క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల రైతులు పసుపుని నిజామాబాద్ మార్కెట్ కి తెచ్చారు. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో నాణ్యమైన పసుపు క్వింటాలకు 16,000 ధర లభిస్తుంది. కాస్త అటు ఇటు ఉన్న పసుపుకి 12,000 నుంచి 14,000 వరకు ధరలున్నాయి. తేమ శాతం 20, కర్క్యూమిన్ శాతం 2 నుంచి 3% ఉన్న పసుపుకి ధరలు తక్కువగా ఉన్నాయి. కర్క్యూమిన్ శాతం 5 నుంచి 7%, తేమ 10 నుంచి 12% ఉన్న పసుపు కొమ్ముకు 14,000కు తగ్గకుండా మంచి ధర ఉంది. వ్యవసాయం చేస్తే లేనిటట్లేదు, రైతుకు ఆఖరికి పెరిగినట్టు కొడుతున్నది. అప్పుడేమో సీజన్లో లేకుంటే ధరలు ఇప్పుడు మాలంతా అయిపోయేటప్పుడు పెరుగుతున్నది. మొన్నటికి ఇప్పటికి కొద్దిగా పెరిగింది. 12 నుంచి 13, 15 దాకా పోతుంది. ఇంకా కొంత పెరిగితే మంచిగా రైతు గిట్టుబాటు ధర ఉంటుంది. పెన్నులలో అనేక ధరలు అవుతున్నాయి. మొన్న యుద్ధం చేయబట్టి రేటు తక్కువ అయింది. ఇప్పుడు యుద్ధం బంద్ అయింది, రేటు ఎక్కువ అయింది. పసుపు నడమ నష్టపోయింది. నడమ అమ్ముకున్న వాళ్ళు నష్టపోయింది. మధ్యలో 12, 13 ఉండే. మార్కెట్లో పసుపు అమ్మకాలు జోరుగా సాగుతూ ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి ధర పలుకుతోందని చెబుతున్నారు పసుపు రైతులు.